గుడ్ ఈవినింగ్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో టుడే అయితే నేను ఒక మంచి ఇంపార్టెంట్ మ్యాటర్తోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటా అని అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, చెప్పాలంటారా? చెప్దామనే వచ్చాను నేను కూడాను. అది ఏమిటంటే ఏం లేదు గైస్. సరే, మ్యాటర్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఏంటంటే గైస్, ఏం లేదు గైస్, నేను ఒక బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎప్పుడు, ఏమిటి, ఎలా అంటే నేనేం చెప్పను. ఎప్పుడు అంటే కనుక ఇయర్స్ ఏం కాదు, డేస్ కూడా కాదు, మంత్సే, ఓన్లీ మంత్స్ మాత్రమే. కొన్ని మంత్స్ తర్వాత నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలానో ఇప్పుడు నాకు నా స్టడీ అయిపోతుంది కదా, పీజీ అయిపోతుంది. ఆఫ్టర్ పీజీ తర్వాత చాలామంది జాబ్ చేయాలి అని అనుకుంటారు కదా. సో నాకు జాబ్ చేయాలని ఉంది, బట్ జాబే కాకుండా బిజినెస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఏం బిజినెస్ అంటే కనుక చెప్పనా? సో గైస్, చెప్పాను కదా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి. సో పెడతాను. సో నాకు మీ సపోర్ట్ అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్, నా సపోర్ట్, సో అందరి సపోర్ట్ నాకు కావాలి గైస్. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను పెట్టగలను ఈ బిజినెస్ అనేది. సో నాకు నేను పెట్టేయచ్చు బిజినెస్, నేను స్టార్ట్ చేసే బిజినెస్. బట్ నాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి అని అనుకుంటున్నాను గైస్. మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో చేస్తారని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంతమంది సపోర్ట్ చేస్తారో చేయరో అనేది. సపోర్టింగ్ అంటే ఏం లేదు గైస్. సో నాకు మీ బ్లెస్సింగ్స్ అందరివి కావాలి. సో అదే నాకు పెద్ద సపోర్ట్ అనమాట. సపోర్ట్ అంటే నాకు ఏదో హెల్పింగ్ కావాలి, ఇది అది అని ఏం కదా, ఏ హెల్ప్ అడగను నేను. నేను పెట్టే బిజినెస్ నాకు నేనే హెల్ప్. సో అవన్నీ ఒక ఏమంటారు, 1 రూపీ కానీ ఎవరి దగ్గర నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయను. నేను పెట్టాలనుకునే బిజినెస్. సో అనుకుంటున్నాను, ఏది వర్కౌట్ అవ్వద్దో తెలియదు. ఏం బిజినెస్ అక్క, ఏం బిజినెస్ పెడుతున్నావు బోనా అని అనుకుంటున్నారా? అదైతే ఇప్పుడే రివీల్ చెయ్యను. నేను చేస్తాను, పెట్టే ముందుడే అప్పుడు చేస్తాను. సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, కొన్ని ప్లానింగ్స్లోనైతే ఉన్నాను. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి, మంచిగా రన్ చేయాలి, నాకంటూ ఒక మంచి బిజినెస్ ఉండాలి. నేను స్టార్ట్ చేసే బిజినెస్ ఎలా ఉండాలి అంటే 0 నుంచి పైకి రావాలి అనమాట. సో ఎవరైనా 0 నుంచే పైకి వస్తారనుకో, బట్ నా థింకింగ్స్ ఏంటంటే నేను వేరేలా చెప్తున్నాను. సో అది చాలామంది స్టడీ చేసి జాబ్ కోసం వెయిట్ చేసి జాబ్ చేయకుండా చాలామంది ఉంటారు. జాబ్ గురించే వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి జాబ్స్ వస్తాయి, కొంతమందికి జాబ్స్ రావు. సో నాకు జాబ్ వస్తుందని నేనేం చెప్పను. సో నా థింకింగ్స్ ఎలా ఉన్నాయంటే, 1 సైడ్ జాబ్ చేయాలి, 1 సైడ్ బిజినెస్ కూడా రన్ చేయాలని అనుకుంటున్నాను. ఏమో మరి ఏం జరుగుద్దో తెలియదు గైస్. మరి నేనైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలన్నమాట. మీ అందరి బ్లెస్సింగ్సే నాకు ఏమంటారు, చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇది గైస్, ఇది చెప్పాలని ఈరోజు వీడియోలోకి అయితే వచ్చాను. నాకు అసలు వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు గైస్. డైలీ కాలేజ్కి వెళ్తున్నాను, వస్తున్నాను, కుక్ చేసుకుంటున్నాము, తింటున్నాము, పడుకుంటున్నాము, అలా రెస్ట్ తీసుకుంటున్నాం, ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటున్నాం, సంథింగ్ అలా అయిపోతుంది అనమాట. సో నాకు అసలు వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. చిన్న వ్లాగ్స్ తీస్తున్నాను అంతే. ఆ వ్లాగ్స్ తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. ఒక్కోసారి హెల్త్ బాగోట్లేదు, ఒక్కోసారి మూడ్ బాగోట్లేదు, ఒక్కోసారి కుదరట్లేదు, ఒక్కోసారి వర్క్ ఉంటుంది. సో అలా అసలు నాకు అవ్వట్లేదు గైస్. సో ఇది అనమాట ఇవాళ వీడియో. అంటే బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో నేను వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది నేను స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్తాను, రివీల్ చేస్తాను. చేయకుండా నేనేం ఉండను, పక్కా చేస్తాను. బట్ చెప్తున్నా, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తున్నా అంతే. సో అది గైస్. సో ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయినా సరే ఎండ మాత్రం తగ్గట్లేదు. మార్నింగ్ లేస్తే చలి, నైట్ అవుతే చలి, ఆఫ్టర్నూన్ అవుతే ఎండ అన్నట్టుగా ఉంటుంది గైస్ మాకైతే. ఇప్పుడైతే నేను టెర్రస్ పైకి వచ్చాను, బోరింగ్గా ఉందని, ఏం చేయాలో తెలియట్లేదు. మా ఫ్రెండ్ లవ్లీ అయితే ఊరెళ్ళింది, నేను ఒక్కదాన్నే ఉన్నాను. సో కాలేజ్కి వెళ్ళి వచ్చాను, తిన్నాను, తిని ఇంకెదిగో
సరే వీడియోస్ ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి వీడియోలోకి అయితే వచ్చాను గైస్. ఇంకేంటి గైస్ మరి విశేషాలు? నేను చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను అక్క, మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను సజెషన్ ఇవ్వడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఛానల్ పెట్టాలి అంటే ఛానల్ని మేము పెట్టాలనుకుంటున్నారు, మీరు దీనికోసం వీడియోస్ చేయాలనుకుంటున్నారో నాకు చెప్తేనే కదా నేను చెప్పగలిగేది. సో మీరు చెప్తే నేను చెప్తాను, నాకు తెలిసినవి మాత్రం చెప్తాను. నేనేదో యూట్యూబ్లో తోపు తురుము అని నేనేం చెప్పట్లేదు, జస్ట్ నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తాను. కొంతమంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ కోసం, నేను వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, అందరి కోసం అయితే నేనేం చెప్పట్లేదు. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు ఏదైనా అడగండి, నేను ప్రతిదానికి మీకు ఆన్సర్ ఇస్తాను, మీకు సజెషన్స్ ఇస్తాను. చాలామంది అడుగుతున్నారు కదా, మీరు ఏం భయపడకండి, ఏదన్నా ఫీల్ అవుతానా అడిగితే ఇది అది అలా ఏం లేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో పెట్టేటప్పుడు కూడా నేను కూడా చాలామంది నేను అడిగిన తర్వాత నాకు ఇచ్చిన సజెషన్స్, నాకు ఇలా వ్లాగ్స్ చేయడం అంటే ఇష్టం. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా మనం పెట్టగలం. కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఆ ఛానల్కి సంబంధించినవే పెట్టాలి. వ్లాగ్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే ప్రతిదీ అప్లోడ్ చేయొచ్చు కదా, అవుతుంది కదా. సో అలాగా నాకు నచ్చిన కంటెంట్ నేను తీసుకున్నాను. సో మీకు నచ్చిన కంటెంట్ మీరు తీసుకోండి. కుకింగ్ ఛానల్ పెట్టుకోండి, స్టిచ్చింగ్ ఛానల్ పెట్టుకోండి, బ్యూటిషియన్ ఛానల్ పెట్టుకోండి, వర్కింగ్ ఛానల్స్ పెట్టుకోండి, స్టడీస్ గురించి పెట్టుకోండి, ఫ్యాషన్ డిజైనర్ సంథింగ్ కొన్ని ఉంటాయి కదా, అలా మీకు నచ్చిన ఛానల్స్ మీరు పెట్టుకోండి. ట్రావెలింగ్ ఛానల్స్ పెట్టుకోండి, ఇంకా అలా చాలా ఉన్నాయి కదా. ఏదైనా సరే మీ ఇష్టం గైస్, మీకు నచ్చిన ఛానల్ పెట్టుకోండి. సో ఏమంటారు, ఛానల్ గ్రో రావాలి అంటే కనుక డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అది మినిమం 8 minutes అయినా ఉండాలి. సో 8 seconds అయినా ఉండాలి. అప్పుడే వీడియోకి వాచ్ అవర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే రీసెంట్లీ నేను కూడా వీడియోస్ చేయడం మానేసాను. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, నాకు బాగాలేదు. సో అలా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు, నార్మల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక ప్రాబ్లం. సో దానికోసం నేను అప్లోడ్ చేయడం మానేశాను. అలాగా నాకు వాచ్ అవర్ అనేది తగ్గేసింది. అంటే ఎంత అంటే 800 నుంచి 300 తగ్గిందంటే అంతా మీరే కౌంట్ చేసుకోండి ఒకసారి. సో మీరు నాలా చేయకండి, మిస్టేక్ అంటే చేయకండి. మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి. ఏ వన్ డే కూడా డ్రాప్ అవుట్ అవ్వద్దు. అయ్యారా ఇన్కేస్ ఇంకా మీకు వాచ్ అవర్ అనేది తగ్గిపోతుంది. సో చూసుకోండి గైస్ మరి, ఎందుకంటే నాలా మీరు చేయొద్దు. నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, ఎందుకంటే అప్పుడు ఎందుకు నేను అప్లోడ్ చేయలేదా, ఇప్పుడు ఎందుకు నాకు వాచ్ అవర్ తగ్గిందా, ఇప్పుడు నాకు 3000 వాచ్ అవర్ దాటేయాలి కానీ ఇప్పుడు ఎందుకు అవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను. నాలా మీరైతే చేయకండి. సో మీరైతే వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేయండి, డైలీ మంచి కంటెంట్ తీయండి, థంబ్నెయిల్స్ బాగుండాలి, ఏ టైంకి పెడుతున్నారో డైలీ అదే టైంకి అప్లోడ్ చేయండి. సో ఏదో ఒకటి చిన్న షార్ట్స్ అయినా లాంగ్ వ్లాగ్స్ అయినా ఏదో ఒకటి చేస్తూ ఉండండి గైస్. మీరైతే అలా చేయకుండా ఉండకండి. ఇప్పుడు నా వాచ్ అవర్ అంటే ఎలానో తగ్గిందని మళ్ళీ ఫస్ట్ నుంచి నేను రన్ చేసుకుంటూ రావాలి. సో నాకు ఎంత ట్రబుల్ అయ్యిందో మీరు చూసారు కదా. సో మీరైతే చెయ్యండి. ఇంకేంటి గైస్ మరి, ఈవినింగ్ అయింది కదా, మీ ఊళ్ళో ఎలా ఉంది? అందరి ఊళ్ళో ఒకలానే ఉంటుంది అనుకో ఎండ. సో మీరు బయటకు వస్తున్నారా ఇంటి నుంచి? నేనైతే టెర్రస్ పైకి అయితే వచ్చాను, ఒక్కదాన్నే ఉన్నాను కదా, బోరింగ్గా ఉందని. సో కొంతసేపు అయితే ఎలా బయటికి వెళ్ళాలి గైస్, స్టిచ్చింగ్ షాప్కి వెళ్ళాలి. రేపు మాకు ఫ్రెషర్స్ పార్టీ ఉంది. సో మిషన్ దగ్గర అయితే కొన్ని క్లాత్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకొని రావాలి. సో దానికోసం అయితే బయటికి వెళ్ళాలి. ఇంకా ఎండగానే ఉంది, కొంతసేపు ఆగిన తర్వాత వెళ్తే బెటర్ అని థింక్ చేస్తున్నాను. సో ఇది గైస్, నేనైతే ఇవాళ వీడియో ఏమిటి అని అనుకుంటున్నారా, చెప్పాను కదా బిజినెస్ కోసం చెప్పాలి అని వీడియోలోకి వచ్చానని చెప్పేసి, అదే గైస్. సో నేను అది చెప్దామని వచ్చాను. మీరేమంటారో మీరు కూడా కామెంట్ చేయండి. చేయమంటారా, వద్దంటారా, లాస్ అంటారా, ఇంకేదైనా అంటారా? కానీ నాకైతే గట్టిగా ఉంది గైస్, నేను ఎప్పటి నుంచో బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను, అది ఇప్పుడు నెరవేరుతుంది. నేను ఒక 2-3 సజెషన్స్ అడిగాను. సో మా అన్న వాళ్ళందరూ నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు, నాకు కొంతమంది హెల్ప్ కూడా చేస్తానన్నారు. సో చూడాలి అనమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. బాయ్, సీ యూ.